సో మీరు కల్వకుంట్ల కవితతో పాటు జాగృతిలో పనిచేసారు. జాగృతి కార్యకర్తలు నిజంగా ఈ టైప్‌లో భయంకరమైన దాడి చేసే కార్యకర్తలు ఉంటారా? ఖచ్చితంగా అందులో ఒక రకమైనటువంటి వింగ్ ఉంటారు వాళ్ళు. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో కూడా గతంలో ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే వివిధ రకాల కార్యక్రమాలు అయినప్పుడు కానీ ఇదే విధమైనటువంటి దాడులు జరిగినాయి. కానీ అప్పుడు ఏమనుకున్నాం మనం అంతా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ యొక్క సెంటిమెంట్ కదా అని మనం అనుకున్నాం. కానీ ఆ దాడుల పరంపర వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొనసాగలేదు. కానీ అధికారంలో మరి ఏం చేసినా మనకు తెలియదు. కానీ అది వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున మనలాంటి వాళ్ళపైన దాడులు చేసిన విషయం మనందరం చూసాం. అది వాళ్ళు ఏంటంటే అధికారాన్ని వాడుకొని ఎస్ఓటీ లాంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యవస్థను వాడుకొని మనలాంటి వాళ్ళపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టి కిడ్నాప్లు చేసి చిత్రహింసలు చేసినటువంటి సందర్భాలు చాలా చూసినాం. ప్రస్తుతం ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఆఫీస్ పైన, ముఖ్యంగా క్యూన్యూస్ ఆఫీస్, ఇది ఒక మీడియా ఆఫీస్, ఈ మీడియా ఆఫీస్ పైన వాళ్ళు దాడులు చేయడం అనేది వాళ్ళ యొక్క జాగృతి సంబంధించిన దాంట్లో కల్చర్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, నేను చూసాను స్వయంగా, నేను అక్కడ జాగృతులు ఉన్నా కాబట్టి ఇలాంటి భౌతిక దాడులు గతంలో కూడా జాగృతి తెలంగాణ ఉద్యమం 2014 ముందు కూడా జరిగినాయి. సో అదే పరంపర ఇప్పుడు కొనసాగుతున్నాడు చాలా స్పష్టంగా. కవిత ఇటువంటి దుండగులని ఎంకరేజ్ చేస్తుందా? కల్వకుంట్ల కవిత స్వయాన ఆమెనే పోయి దాడి అయిపోయి అని చెప్పే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు. అంటే ఆమె డైరెక్ట్గా కార్యకర్తలు చెప్పుకున్నా కానీ ఒక ఇద్దరు ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఎవరైతున్నారో మీరు వెళ్ళి డైరెక్ట్గా దాడి చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కవిత ఒక పొలిటికల్ ఐడెంటిటీ క్రైసిస్లో ఉంది. అంటే తనకంటూ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు పట్టించుకునే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ నాదే అనేటువంటి దాంట్లో ఆమె మొన్న ఇంటర్వ్యూలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళ ఇంట్లో పెద్ద ఎత్తున కొంత అధికారం సంబంధించిన పోరాటం జరుగుతూ ఉంది. అన్నా చెల్లెల మధ్య కావచ్చు, లేకపోతే హరీష్ ఈమె మధ్య జరుగుతున్న పోరాటంలో పెద్ద ఎత్తున చూస్తూ ఉంటాం రీసెంట్ పరిణామాలు. సో ఈ క్రమంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదు. సో తెలంగాణ సమాజంలో ఇప్పుడు బీసీలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దానితోటి 42% రిజర్వేషన్ తోటి రేపు ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ క్రమంలో కవితకు వాస్తవ సంబంధం లేనటువంటి బీసీ నినాదం పైన మేమే చేసినామని చెప్పేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొంతమంది అంటే బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి జీవితాలను పనంగా పెట్టి పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు.